చాలా మంచిదండి, మంచి మాటలు మనం నేర్చుకున్నాము. మొదటి మాట చెప్పింది, దేవుడు నిర్మించుకున్న దేవాలయం మానవ దేహం. ఈ దేహంలో దేవుడు ఉండాలి కానీ, దేవుడి మాటలు ఉండాలి కానీ దెయ్యం నేసేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు, దేవుని కోసం బ్రతకలేకపోతున్నారు. ఎందుకనంటే దేవుడు ఉండవలసిన ఆలయంలో దెయ్యం కూర్చుంది. ఈ నిర్మాణాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేసిన దానిలో దెయ్యం కూర్చోవటం ఏంటి? అటువంటి అవకాశం మనుషులు ఇచ్చారు, ఇవ్వకూడదు. ఇంకా హరిబాబు చెప్పింది, మనకంటే ముందుగా మనం ఈ భూమి మీద బ్రతికి ఉండగానే మనం చేసే మంచి కార్యాలు కానీ చెడ్డ కార్యాలు కానీ ప్రతిదీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అంట. లిస్టు అక్కడ లిస్ట్ తయారైపోతుంది. చాలామంది విషయం తెలియక ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారండి. అలా యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడిన మాటల్లో ఒక మాట గురించి మళ్ళీ మనం రెండో మాట గురించి తెలుసుకున్నాం. ఏంటిది అసలు ఆ పరిస్థితుల్లో ఆ దొంగలో వచ్చిన మార్పు ఏంటి? నిశ్చయంగా నీవు పరదేశంలో ఉందువుగాక నీ చెప్పడం ఏంటి? అసలు ఎంత సామర్థ్యం ఉండాలండి? ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆ స్థితిలో ఉండి కూడా నువ్వు నిశ్చయముగా నాతో పాటు ఇద్దరు చనిపోతారు, కాసేపటికి ఇద్దరు చనిపోతారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు దొంగకి ఇచ్చిన మంచి అవకాశం ఉండేది. దొంగ సంపూర్ణమైన మార్పును సంపాదించుకున్నాడు అక్కడ. ఆ లక్షణాలన్నీ వచ్చేసినాయి. ప్రార్థన చేయటం, దేవుడిని ఒప్పుకోవటం, ఆయన వైపు చూడటం. ఆయన వైపు చూడాలండి. ప్రతి ఒక్క మనిషి యేసు వైపు చూడటం అనేది అవసరం. కానీ దొంగలాగా మార్పు వచ్చినప్పుడు ఆఖరిలో మార్పు చెందామలే, అప్పుడు క్షమించబడతాంలే, అప్పుడు పరదేశం వెళ్ళిపోదాం అనే మాట అది ఎవరికి సాధ్యం కాదండి. మనం ఇప్పటి నుంచి మార్పు చెందుతూ చెందుతూ పరిపూర్ణమైన సిద్ధిని సంపాదించుకోవాలి దేవుళ్ళకి వచ్చిన తర్వాత. కాబట్టి ఇన్న మాటల ప్రకారంగా మనం అందరం బ్రతకాలి. బ్రతకటానికి ప్రయత్నం చేస్తూ దేవుని కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు నాయన నీ పిల్లల ద్వారా నీ లేఖనాల్లో ఎన్నో విలువైన మాటలు, మా ఆత్మను రక్షించగలిగిన మాటలు, ఎక్కడ నేర్పించబడిన మాటలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఇటువంటి మాటలు మేము విన్న ప్రతి ఒక్క మాటను కూడా మా హృదయంలో భద్రపరుచుకొని నాయన మా క్రియల్లో, మా జీవిత విధానంలో, మా నడవడికలో అవన్నీ కూడా సంపూర్ణంగా నీకు నచ్చినట్లుగా మేము నెరవేర్చగలిగి అంతము వరకు మేము అందరం సహించి నాయన నీ కొరకు బ్రతికి నాయన మేమందరము కూడా నీవున్న పరలోకానికి చేరే భాగ్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.